తట్టుకోగలదా ప్రభుత్వానికి గుత్తేదార్ ఎల్ఎన్టీ లేఖ. సో ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి పిల్లర్లు కూలిన తర్వాత ఈ ఎల్ఎన్టీ సంస్థ మేము ఎక్కడ చేసినా చాలా కరెక్ట్గా వర్క్ చేశాము కాబట్టి ఇది ఏదో కొన్ని విషయాల మధ్యన ఈ ఒప్పందంతో ఈ వర్క్కు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడు ఆ డ్యామేజ్కి అయ్యే ఖర్చు భరిస్తే మాత్రం మేము రిపేర్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇది ఎల్ఎన్టీ సంస్థ నీటిపారుదల శాఖకు 1వ తేదీన ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసింది ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాపర్ డ్యామ్ నిర్మాణం బ్యారేజ్కి భద్రత కల్పించడానికి ఈ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపడతామని పేర్కొంది. దీని విషయంలో బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగిన తర్వాత పునరుద్ధీకరణ బాధ్యత మీదని నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు పరస్పరం ఆరోపించుకుంది. తో ఈ విషయంలో నేపథ్యంలో జనవరి 18, 22 తేదీల్లో కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ రాసిన లేఖలకు సమాధానంగా నిర్మాణ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇందులోని ముఖ్యాంశాలు మేడిగడ్డ బ్యారేజ్ కాపర్ డ్యామ్ నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేసి దీంతో పాటు పునరుద్ధీకరణ పనులకు అదనంగా ఒప్పందం చేసుకోవాలని. అంటే పాతది మాకు సంబంధం లేదు, మేము కట్టాము, మా వంతు అయిపోయింది, మా ఎల్ఎన్టీ సంస్థకు మాకు ఒక పేరుంది. ఇప్పుడు ఇదేదైతే కుంగిపోయిందో ఈ ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ రాసిన లేఖలకు సమానంగా నిర్మాణ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ నవంబర్ 24న లేఖ రాసి డిసెంబర్ 2న మరో లేఖ రాశారట. అంటే కాపర్ డ్యామ్కి అయ్యే ఖర్చులు మొత్తం వీళ్ళు భరిస్తేనే చేస్తాం, లేకపోతే మాకు సంబంధం లేదంటుంది. అంటే ప్రీవియస్ బీఆర్ఎస్ పార్టీ చేసిన దౌర్భాగ్య పనులకు మళ్ళా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్కు ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద భారము పడడానికి ఈ అంచనా మొత్తం. అంటే తిరిగి దీన్ని చేస్తారు, మళ్ళీ రిపేర్ చేయాలి, వీళ్ళు చేసిన వీళ్ళ వ్యయంలో కరెక్ట్ రాకపోతే మళ్ళీ తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే నీరు అందడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ డ్యాము మొత్తం కాళేశ్వరం ఎత్తిపోత ఏ రిపేర్ అయిపోయిందో ఎల్ఎన్టీ సంస్థకు సంబంధమే లేదంటుంది. అంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఇట్లాంటివి ఉన్నాయి. దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చి ఈ దౌర్భాగ్యం ఈ వెధవలు మొత్తం ఇంత నాశనం చేసిపోయారు. తెలంగాణను మొత్తం ఎన్నో విధాలుగా సర్వనాశనం చేసిపోయారు. ఇప్పుడు ఏదో వాళ్ళు అధికార పార్టీ బయట పెడుతుంది అనుకుంటే వాళ్ళ బుద్ధి ఏముందంటే ఏది పెట్టొద్దు, మేము అన్నీ కరెక్టే చేశాము, మాకు ఇంకా అధికారంలో ఉన్నంత వీళ్ళ ఫీలింగు. బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు మాట్లాడే విధి విధానం సరిగ్గా లేదు. వీళ్ళు 10 సంవత్సరాలు ఎంత సర్వనాశనం చేసిరో, ఎంత నియంత పాలన చేసినరో ప్రజలంతా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వెదలు మాత్రమే వాళ్ళ ఫేవరబుల్గా ఉండి ఈ కొన్ని ఛానళ్ళు ఉండి వాళ్ళ ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు. కొంచెమన్నా సిగ్గు లేకుండా, దానికి అర్థం లేకుండా, సంస్కారం లేకుండా అన్ని పిచ్చి పిచ్చి మాటలతోటి కాలక్షేపం చేస్తున్నారు. జాగ్రత్త, ప్రజలు బుద్ధి చెప్తారు.